ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతుల మీద పగబట్టినట్టే ప్రవర్తిస్తుంది. ఎందుకంటే రైతు బంధు డిసెంబర్లో రావాల్సిన రైతు బంధు ఇప్పటి వరకు అతిగతి లేదు. పోనీ దాని తర్వాత మందు సంచులు దొరికాయి. మందు సంచుల కోసం లైన్ నిలవాల్సిన పరిస్థితి. యూరియా బస్తాల కోసం ఒకడొకడు వారం రోజులు కాళ్ళకు చెప్పులు అరిగేలా తిరిగిరు. తర్వాత అటో ఇటో కష్టపడి పండిద్దామంటే కరెంటు వెనక ముందు. దాని తర్వాత ఒడ్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒడ్లు కళ్ళాలనే ఉంటున్నాయి. అంటే దీని పరిస్థితి అసలు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఎవరి అజమాయిషీ లేదు. ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోవడమే లేదు. ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టున్నది. ఇంతకుముందు ప్రభుత్వాలలో ఎప్పుడైనా 2 నెలల రోజుల ముందు ఒక మీటింగ్ పెట్టుకొని ఒడ్లను ఎక్కడికి పంపుతాం, ఏం ఇల్లు ఏం కదా అని చెప్పుకునేటోళ్ళు. ఇప్పుడు అసలు అడిగినోడు లేడు, చెప్పినోడు కూడా లేడు. అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే పరిస్థితిలో ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం అలా నడుస్తుంది. రాబోయే కాలంలో ఇట్లే ఉంటే రైతులు మళ్ళా బొంబాయి దుబాయ్ అనే పరిస్థితి రాబోతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడినటువంటి ఈ ప్రభుత్వము రైతులను ఏం చేయాలనుకుంటుందో చెప్పాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకంటే మనం గమనిస్తూనే ఉన్నాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకు ఏనాడు కూడా రైతుల పక్షాన లేదు ప్రభుత్వం. ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికి 4-5 సార్లు కూడా రైతు బంధు 5 సార్లు పడాల్సిన రైతు బంధు 2 సార్లు వేశారు. ఎలక్షన్లు వస్తేనే రైతు బంధు పడుతుంది, లేకపోతే రైతు బంధును మర్చిపోవాల్సి వస్తుంది. ఈసారి రైతు బంధు వేసినామని ఇప్పటికి 3 సార్లు ఓపెనింగ్ అయింది తప్ప ఎకరంన్నరకు ఎక్కువ ఇవ్వని వాళ్ళే. అంటే దీన్ని బట్టి చూస్తే మనం ఏంటంటే రైతులను నిండా ముంచి రైతులను ఊర్లలో లేకుండా మళ్ళీ దుబాయ్ బొంబాయి పంపే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఇవన్నిటికీ ఇదే ఉదాహరణ. ఏంటంటే ఈ కల్లాలు ఇప్పుడు మనం దాదాపు 60-70 లారీలు మన ఈ ఒక్కూరులో 60-70 లారీలు అవుతాయి. ఇప్పటికి 1 లారీ పోయింది. అంటే రోజు 2 లారీలు నింపితే కూడా ఇంకా నెల మీద 15 రోజులు పడుతుంది. ఈ 2 లారీలు ఎప్పుడు రావాలి, మన ఒడ్లు ఎప్పుడు పోవాలి? అందుకే ఇదంతా కూడా ప్రభుత్వం ఏ ఆలోచన లేకుండా రైతుల గురించి అస్సలు పట్టించుకోకుండా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మనం అందరం కలిసి రేపు ఈ 2 రోజులు చూసి ఈ 2 రోజుల తర్వాత కలెక్టర్ ఆఫీసును ముట్టడించాల్సిన అవసరం ఉన్నది. దీనికి రెడీగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రైతులు ఎంత కోపం మీద ఉన్నారంటే ఇప్పుడు ఈ రైతులందరూ వస్తే కలెక్టర్ ఆఫీస్ కాదు కదా, ప్రభుత్వమే అసలు దిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ 2 రోజులలో లారీలు కానీ వడ్లను కొనే పరిస్థితి కల్పించకపోతే మాత్రం రైతులందరూ ఉగ్రరూపం దాలుస్తారు, రైతుల నిజ స్వరూపాన్ని చూడాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దిగే వరకు మన అందరం కూడా పోరాడాలని కోరుకుంటూ, నాకు ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన ఈ నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మాది నాగిరెడ్డిపల్లి గ్రామం. ఈ మార్కెట్లో మేము ఒడ్లు పోసి దరిదాపు 20 నుంచి 25 డేస్ అవుతుంది. ఒక్క రైతు ఒడ్లు కూడా ఇంతవరకు పోలే. మా 20 ఏళ్ళ చరిత్రలో ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. మా మార్కెట్ మొత్తం నిండింది. మా ఊరిలో 250 రైతులకు ఆల్రెడీ ఒక 200 మంది కోసారు. అంటే ఇంకా సగమే కోసారు. ఇంకా 40% ఉంది. 40% కోసినాం. ఇంకా 60% ఉంది. దాదాపు ఒక 70-80 లారీలు పోయేది. 1 లారీ పోయింది ఇప్పటివరకు. మరి ఇది ఏం ప్రభుత్వం నాకైతే అర్థమవుతలేదు. రైతు ప్రభుత్వం, ప్రజాపాలన అంటున్నారు. అసలు ఏం ప్రభుత్వం మాకైతే ఏం అర్థమవుతలేదు. దయచేసి ఇంకొక విషయం, మాకు ఈ అధికారులు కూడా చాలామందికి ఫోన్ చేసి ఏమంటున్నారంటే మాకు తెలియదు, కలెక్టర్కి తెలుసు అంటున్నారు. ఆ కలెక్టర్ గారికి చేతులెత్తి దండం పెడుతున్నాం. మరి మీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మరి రైతులందరికీ మీ కాలు మొక్కాలా లేకుంటే ఏం చేయాలనో చెప్పండి సార్. మీరు కొత్త కలెక్టర్ అంటే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలుస్తుంది. మరి ఈ స్ట్రిక్ట్ ఇక్కడ ఈ పనితనం అనేది ఇక్కడ చూపెట్టాలి, అక్కడ ఆఫీసర్ల మీద కాదు. మేము రైతులు 6 కాలం కష్టపడ్డ ఈ 6 నెలల కష్టపడ్డ ఈ ఒడ్లు ఇప్పుడు ఈ కుప్ప పోసి ఒక 25 రోజులు అవుతుంది. ఇక ఆల్రెడీ చెదలు స్టార్ట్ అయింది. ఇగో ఈ మొత్తం చెదలు స్టార్ట్ అయింది. మాకు ఏం చేయాలనో అర్థమవుతలేదు. దయచేసి కలెక్టర్ గారికి మేము చేతులు దండం పెడుతున్నాం. ఇంకొక రోజు చూస్తాం సార్. ఒకరోజు చూసి మా బచ్చనపేట మండల రైతులందరూ పార్టీలకు అతీతంగా మేమందరం మీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి తల ఒక బస్తా భుజం ఎత్తుకొని పాదయాత్ర చేసుకుంటా మీ దగ్గరకు వచ్చి మీ దగ్గరనే పోస్తాం సార్.